జంతువుని జుబా చేసే విషయంలో జట్కా పద్ధతి మంచిదా లేక హలాల్ పద్ధతి మంచిదా, ఎందులో లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముస్లిం చేసే ప్రతి పని తన ఇష్టానుసారంగా చేయడు. అల్లా ఆజ్ఞ ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపించిన విధంగానే ఒక ముస్లిం ఆ ఆచరణ చేస్తాడు. ముస్లింలు జంతువుని జుబా చేసే విధానం చూడడానికి చాలా క్రూరంగా కనిపించవచ్చు, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక జంతువుని ఏ విధంగా జుబా చేయాలో నేర్పించారు. అదేవిధంగా జుబా చేయడానికి ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిం సమాజానికి నేర్పించారు. ఒక జంతువుని జుబా చేసే ముందు జుబా చేసేటటువంటి కత్తి చాలా పదునుగా ఉండాలని ప్రవక్త వారు చెప్పారు. ఏ జంతువునైతే జుబా చేస్తున్నారో ఆ జంతువు ఎదుట కత్తిని నూరరాదు అని ప్రవక్త వారు తెలియజేశారు. అలాగే ఒక జంతువు ఎదుట మరొక జంతువుని జుబా చేయకూడదని కూడా చెప్పారు. జుబా చేసే సమయంలో జంతువుని పరుండబెట్టిన వెంటనే జుబా చేయాలి, ఆలస్యం చేయకూడదని చెప్పారు. జుబా చేసే జంతువు ముందు కత్తిని గనక పదును చేసినట్లయితే అది భయంతో బెదిరిపోతుంది. తన ముందే మరొక జంతువుని గనక జుబా చేసినట్లయితే అది భయంతో వణికిపోతుంది. కాబట్టి జంతువు ముందు మరో జంతువుని జుబా చేయకూడదు. అదేవిధంగా ఆ జంతువు ముందు మీరు కత్తి పదును చేయకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి విషయాలు ఏ మత గ్రంథాల్లో కూడా మనకు కనిపించవు. జుబా చేసే విధానములో ఎన్ని జాగ్రత్తలు తెలియజేసినటువంటి ఇస్లాం ధర్మంలో ఆ జంతువు యొక్క సగం మెడనే కోయండి అని చెప్పడంలో ఏదో ఒక అంతరార్థము ఉండదంటారా? ఒక్కసారి ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. ఒక జంతువుని జుబా చేసేటప్పుడు ముస్లింలు హలాల్ పద్ధతిలో దాన్ని సగం మెడనే కోయడం జరుగుతుంది. అదే మన ముస్లిమేతర సమాజంలో కొంతమంది ఒకే ఒక జట్కాతో ఆ జంతువు తలని వేరు చేయడం జరుగుతుంది. ఈ రెండు పద్ధతుల్లో లాభాలు దేంట్లో ఉన్నాయో ఇప్పుడు మనం కాస్త పరిశీలిద్దాం. జట్కా పద్ధతిలో కనుక జంతువుని ఒక్కసారిగా మెడ నరికినట్లయితే మెదడుకు వెళ్లాల్సినటువంటి నరాలు తెగిపోవడం కారణంగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. తద్వారా శరీరం రక్తం ఎక్కడిదక్కడ స్తంభించిపోతుంది. తద్వారా ఆ రక్తం అనేది ఆ మాంసంలోనే ఇంకిపోతుంది. జట్కా పద్ధతి ద్వారా జంతువు యొక్క మెడ వెనుక ఒక్కసారిగా విరిగిపోవడం వలన ఆ జంతువు విపరీతమైనటువంటి నొప్పి కూడా గురైపోతుంది. జట్కా పద్ధతి ద్వారా జంతువు శరీరంలోని రక్తం ఒక్కసారిగా ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. కాబట్టి ఆ రక్తంలో సూక్ష్మ జీవులు ఉంటాయి. ఆ మాంసం తినడం వల్ల మనిషికి చాలా నష్టాలు కూడా ఉన్నాయి. అదే ఇస్లాం ప్రకారంగా హలాల్ పద్ధతిలో జుబా చేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో కూడా మనం తెలుసుకుందాం. ముస్లింలు చేసేటటువంటి హలాల్ పద్ధతిని కనుక మనం చూసినట్లయితే ఆ జంతువు యొక్క కంఠాన్ని రక్త నాళాన్ని కోసివేయడం జరుగుతుంది. కొంతవరకు ఆ గుండె పనిచేస్తుంది కాబట్టి ఆ గుండె రక్తాన్ని పంపించేస్తుంది. తద్వారా ఆ రక్తనాళం ద్వారా పూర్తి బ్లడ్ మొత్తం కూడా కాసేపట్లో బయటికి వచ్చేస్తుంది. ఆ బ్లడ్లోనే సూక్ష్మ జీవులు ఏవైతే ఉంటాయో అవి బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ మాంసం హలాల్ చేసినటువంటి మాంసం చాలా రుచిగా ఉంటుంది. అందులో ఎలాంటి బ్యాక్టీరియా కూడా ఉండదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం కూడా అనారోగ్యాన్ని గురైనప్పుడు డాక్టర్ గారు మన బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే బ్లడ్లోనే బ్యాక్టీరియా సూక్ష్మజీవులు అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు కనుక జట్కా పద్ధతి ద్వారా ఆ యొక్క జంతువుని ఒకే దెబ్బతో తన మెడని కట్ చేసినట్లయితే మెదడుకు వెళ్ళే నరాలు తెగిపోయి గుండె కొట్టుకోవడం వెంటనే ఆగిపోతుంది. తద్వారా గుండె ఆ బ్లడ్ ని పంపింగ్ చేయదు కాబట్టి ఆ రక్తం ఆ జంతువు శరీరంలోనే ఇంకిపోతుంది. తద్వారా మనిషి ఆ మాంసాన్ని తిన్నట్లయితే చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఖురాన్లోని సూర అన్నహల్ సూర నంబర్ 16 ఆయత 114లో ఓ ప్రజలారా, అల్లా మీకు ప్రసాదించిన ధర్మ సమ్మతమైనటువంటివి మరియు పరిశుభ్రమైనటువంటివి మీరు తినండి. అంటే మనకు తినడానికి రెండు విషయాలు, ఒకటి హలాల్ అయి ఉండాలి, ధర్మ సమ్మతమైనటువంటివి ఉండాలి. రెండోది అది హైజెనిక్ అంటే పరిశుభ్రమైనటువంటివి ఉండాలి. ఏ జంతువులనైతే హలాల్ చేయడం జరుగుతుందో అది చాలా పరిశుభ్రంగా ఉంటుంది. తద్వారా మనిషి అనేక బ్యాక్టీరియా నుండి కూడా బయటపడతాడు. కాబట్టి హలాల్ అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. సైంటిఫిక్ గా ప్రూఫ్ అయినటువంటి విషయం కూడా ఏంటంటే ఇస్లాం పద్ధతి ప్రకారంగా హలాల్ చేసినటువంటి మాంసము అదేవిధంగా జట్కా చేసినటువంటి మాంసాన్ని మనం చూసినట్లయితే హలాల్ పద్ధతిలో కోసినటువంటి మాంసమే ఎక్కువ సమయం వరకు అది నిలువగా ఉంటుంది మరియు రుచిగా ఉంటుంది. హలాల్ చేయబడినటువంటి మాంసం చాలా ప్యూర్ గా హైజెనిక్ గా ఉంటుందని కూడా సైంటిఫిక్ గా ప్రూఫ్ అయినటువంటి విషయం. హలాల్ చేయబడినటువంటి మాంసం చాలా క్వాలిటీ
క్వాలిటీగా మరియు రుచిగా కూడా ఉంటుంది. ఇస్లాం పద్ధతి ప్రకారంగా హలాల్ చేసినటువంటి మాంసంలో రక్తం బయటికి వెళ్ళిన కారణంగా సూక్ష్మజీవులు మనిషికి నష్టం కలిగేటువంటి ప్రతిదీ కూడా రక్తం ద్వారా అది బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి హలాల్ ఫుడ్ తినడం చాలా ఆరోగ్యానికి మంచిది అన్న విషయం కూడా సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి విషయం ఇది. హలాల్ చేయబడినటువంటి మాంసంలో మినరల్స్, ప్రోటీన్స్, అమినో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ పద్ధతిని స్వతహాగా సృష్టికర్తనటువంటి దైవం చెప్పినటువంటి పద్ధతి హలాల్ పద్ధతి. జంతువుల్ని బలిచ్చే విషయంలో జట్కా పద్ధతి మంచిదా, హలాల్ పద్ధతి మంచిదా అంటే హలాల్ పద్ధతి చాలా మంచిదని చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరి కూడా పరిశుభ్రమైన హలాల్ మాంసాన్ని తినేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.